బీఆర్ఎస్లో మిగిలేది కేవలం 5 మందేనా? 5 మంది ఎవరు కాదు, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, అలాగే ఇంకా ఇద్దరు పేర్లు మాత్రం సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు, వారు ఎమ్మెల్యే కాదు కాబట్టి. సో వీళ్ళ ముగ్గురు పేర్లు, ఇంకిద్దరు మరి ఎవరన్నది చూడాల్సిన విషయం. మరి జనగాం ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా ఒకరు ఉంటే ఉంటారు. మొత్తానికి ఒక 5 మంది మాత్రమే బీఆర్ఎస్లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్లో మిగిలేది 5గురేనా? ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఫోన్లో డిస్కషన్. షాక్ అయిన కేసీఆర్ సన్నిహిత లీడర్. ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నేతల మధ్య ఫోన్లో డిస్కషన్ అంట. షాక్ అయిన కేసీఆర్ సన్నిహిత లీడర్. ఓ పని కోసం సీఎం కోటరి నేతకు ఫోన్. ఇరువురి మధ్య తాజా వలసలపై చర్చ. కాంగ్రెస్లో చేరే సంఖ్యలపై గులాబీ లీడర్ ఆరా. త్వరలో 13 మంది చేరుతారని క్లారిటీ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఢిల్లీ రాష్ట్ర జాతీయ నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీ మారుతారోనని గులాబీ అధిష్టానానికి ఆందోళన నెలకొంది. కేసీఆర్కు నమ్మకంగా ఉన్న కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు సీనియర్లు ఇప్పటికే పార్టీ మారారు. 6 నెలల్లోగా 6గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పగా ఇంకా 4.5 ఏళ్లలో ఎంతమంది పార్టీని వీడతారేమో అని గులాబీ బాస్ టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్లో చేరికల జోరు పెంచాలని ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక డోర్లు కంప్లీట్గా ఓపెన్ చేస్తే వలసల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందోనని గులాబీ లీడర్లు భయపడుతున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చిన ఫలితం శూన్యం. ఈ మధ్యకాలంలో 6గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కనువ కప్పుకున్నారు. త్వరలో మరింత మంది చేరతారని కాంగ్రెస్ లీడర్లు ఓపెన్గానే చెప్తున్నారు. అయితే పార్టీని వీడతారని అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను కేసీఆర్ స్వయంగా ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకొని కౌన్సిలింగ్ ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది. ఫైనల్గా పార్టీలో ఎంతమంది మిగులుతారనే విషయం గులాబీ లీడర్లని పరిశాన్ చేస్తుంది. కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తన సన్నిహితులకు చెందిన ఒక పని కోసం సీఎం రేవంత్ కోటరీలోని ఓ కీలక వ్యక్తి ఇటీవల ఫోన్ చేయగా వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుత రాజకీయాలపై చర్చ. సో మొత్తానికి వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. గులాబీ లీడర్ పేరు మాత్రం చెప్పలేరు. అన్నా నమస్తే, బాగున్నారా? ఎక్కడున్నారు? కాంగ్రెస్ లీడర్ నమస్తే భయ్యా, బాగున్నా, హైదరాబాద్లో ఉన్నా. ఢిల్లీ నుంచి వచ్చేసారా? గులాబీ లీడర్. కాంగ్రెస్ లీడర్ వచ్చి పొద్దున్నే వచ్చాను. అయినా నువ్వు నాకు కాల్ చేయడం ఏంటో, నువ్వు పెద్ద లీడర్వి, స్వయంగా నువ్వే ఫోన్ చేస్తున్నావు అంటే మీ బాస్ కేసీఆర్ చేసినట్టే అనుకోవాలేమో. అన్న నేను పెద్ద లీడర్ని ఎట్లయితే నన్ను ఓడగొట్టేందుకు మీ సార్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నుంచి ఓ లీడర్ను తీసుకొచ్చి మరీ నిలబెట్టి ఓడిస్తాడా? ఇప్పుడు ఖాళీగా ఉన్నానా? ఢిల్లీలో ఏం జరుగుతుందన్నా? ఎవరెవరు మంత్రుల్ని చేస్తున్నారు? ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉండదు. మీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం పైనే డిస్కషన్ నడుస్తుంది. సో అవును, అక్కడ ఢిల్లీలో ఎంతమంది ఉన్నారన్న? కాంగ్రెస్ లీడర్లు పేర్లు చెప్పమంటావా? చెప్తే పరిశాన్ అవుతావు. వద్దులే, పర్లేదు చెప్పన్నా, ఇప్పుడు వద్దులే, త్వరలో నువ్వే చూస్తావు కదా, చేరికలు ఓపెన్గానే జరుగుతాయి. ఎంతమందిని చేర్చుకుంటున్నారన్న? కాంగ్రెస్ లీడర్ చాలామంది ఉన్నారు భయ్య, ఇప్పటికే చేరిన వాళ్ళ గురించి మీకు తెలుసు. త్వరలో మరో 13 మంది రెడీగా ఉన్నారు. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తారు. వాము అంతమంది వస్తున్నారా? మా పార్టీని మొత్తం ఖాళీ చేస్తారా? మొత్తం ఖాళీ కాదులే, కానీ మీ దగ్గర 5గురు ఎమ్మెల్యేలు మిగులుతారులే. ఇంకా ఎక్కువ అనుకుంటే 6గురు ఉంటారు. పార్టీలో ఉండే ఎమ్మెల్యేల పేర్లు చెప్పమంటావా? వద్దులే అన్న, 5గురు ఎవరో నాకు కూడా తెలుసు. సో మనకు మాత్రం 3 తెలుసు ప్రస్తుతం: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కాంగ్రెస్ లీడర్ భాయ్, నువ్వంటే మా బాస్ సీఎం రేవంత్కు మంచి అభిప్రాయమే ఉంది. మా బాస్ మీద ఎన్ని విమర్శలు చేసినా ఆయన అవేం పట్టించుకోలేదు. ఎందుకంటే నీలాంటి వాళ్ళతోనే కదా మా సారు కేసీఆర్ తిట్టిస్తున్నది. సరే కానీ ఏదో పని మీద ఫోన్ చేసినట్టున్నావు. అవునన్నా, మా సన్నిహితులకు ఓ పని ఉంది, ఆ పని చేసి పెట్టాను. ఓకే, రేపు పార్టీ ఆఫీస్లోనే ఉంటా, మీ వాళ్ళకి అక్కడికి పంపు, తప్పకుండా హెల్ప్ చేస్తా. సో మొత్తానికి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఒక సంభాషణ జరిగిందంటూ, అది లీక్ అయిందంటూ కూడా పేపర్లో రావడం. మరి దానికి సంబంధించి మీ పార్టీలో మహా అయితే 5 నుంచి 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు. వారు తప్పించి ఇంకెవరు మిగిలరు. 13 మంది మాత్రం రెడీగా ఉన్నారు. రేపు ఎల్లుండో మంచి రోజు చూసుకొని ఆ 13 మంది త్వరలోనే వస్తారు. ఆ 13 మంది వచ్చిన తర్వాత
మరికొంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. ఈవెన్ పేర్లతో సహా చెప్పమంటావా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఇటు ఎమ్మెల్యేల విషయంలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందనేది అంటే ఈ ఫోన్ సంభాషణ వింటుంటేనే అర్థమవుతుంది. సో మొత్తానికి మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి 5 మంది ఎవరు అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.